అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంతా అంటున్నారు. ఎవరు సంపాదించేస్తున్నాడు? మనయ్యేగా, మనకేగా. 20 రూపాయలు చింతపండు 200 అయ్యింది, 60 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ 200 అయ్యింది. మరి ఈ రేట్లన్నీ ఎవరు భరిస్తున్నారు? మనమే భరించుకుంటున్నాం. సూపర్ బామ్మ, సూపర్ గా చెప్పారు. మీరు చెప్పిన దానికి నేను ఒక ఇజిలేసుకుంటా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను చెప్తానండి. ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ప్రజల సొమ్ము ప్రజల దగ్గరికి చేరుస్తారు, కొంతమంది చేర్చరు. అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పథకాల రూపంలో ప్రజల దగ్గరికే డబ్బు పంపించాడు, ప్రజలకు రావాల్సింది పథకాల రూపంలో పంపించాడు. సరే, ఇప్పుడున్న మీ నాయకులు కనీసం మన డబ్బు, అదే మీ డబ్బు మా డబ్బు, ప్రజల డబ్బు ప్రజలకు ఎందుకు చేర్చట్లేదండి? ఇస్తానన్న హామీలు ఎటుపోయినాయండి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నూనె పెరిగిందా, చింతపండు పెరిగిందా, ఉల్లిపాయ పెరిగిందా? అంటే ఇప్పుడు ఏం పెరగలేదా? ఇప్పుడున్న ప్రభుత్వంలో అన్ని పెరిగినాయి. కరెంటు బిల్లు కూడా పెరిగిందండి బాబు. అర్థమవుతుందా బామ్మ? ఏం మాట్లాడతావు? నీకేం అర్థం కావట్లా. నువ్వు ఎవరు తాలూకు మాకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఎవరు మంచిగా చేశారనేది ప్రజలకు తెలుసు. ఏదో కిరికిరి వల్ల అయ్యింది గాని ఈ పంచాయతీ. అర్థమవుతుందా? ఇప్పుడు తెలుస్తుంది జగన్ గారి వెళ్ళేది ఏంటో అందరికి. నువ్వు అంటే ఏదో మాట్లాడుతున్నావు, మాట్లాడు.